మరణాత ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క రోజు మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యము షెకీనా పరిచర్య ద్వారా దేవుడు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. సత్యవేద ప్రేరణ అనేటువంటి యొక్క కార్యక్రమము దేవుని యొక్క కృప చేత ప్రారంభించబడి జయకరముగా నడిపించబడుతున్నది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క భారభరితమైనటువంటి పరిచర్య 4 టెలివిజన్స్లో ఈ కార్యక్రమం ప్రసారము చేయబడుతూ ఉంది. బహుభారమైనటువంటి పని నిమిత్తమై అనేక మంది సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రోత్సాహ సహకారాన్ని మాకు అందించండి. అదేవిధంగా గత ఎపిసోడ్స్ ప్రారంభమైన సమయంలో అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి ఆయా ప్రార్థనా విజ్ఞాపనల కొరకు మాకు ఫోన్స్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికీ రోజు ఫోన్స్ చేస్తూ వారి యొక్క బాధలలో నుంచి విడుదల పొందుతూ ఉన్నారు. 567 ప్రార్థనలు నిత్యము జరిపించబడుతూ ఉన్నాయి. ఉదయం 7 ప్రార్థనలు, సాయంకాలం 7 ప్రార్థనలు వెలిసి 40 రోజులు మీ అంశం నిమిత్తము ప్రార్థనలు చేయబడుతూ ఉన్నాయి. గనుక మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేసినట్లయితే మీ ప్రార్థనల కోసం ఇక్కడ ప్రార్థన యోధులు ప్రార్థనలు చేస్తారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ భారభరితమైనటువంటి యొక్క పరిచర్యలో పాలి భాగస్థులుగా మేము కూడా ఉండాలి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఆయా గ్రామాలలో సేవా పరిచర్యను అప్పగించి ఈ సత్యవేద ప్రేరణ అనేటువంటి పరిచర్య ద్వారా మిమ్మలను దేవుని పక్షముగా వాడుకునే భాగ్యము అనుగ్రహించబడుతూ ఉంది. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయములో బలముగా ఆత్మశక్తి చేత నింపబడి అనేక మంది జీవితాలలో దేవుని యొక్క ప్రేమను నింపుతున్నటువంటి దైవజనురాలు శ్రీమతి మహిమ బిందు ఎన్ఆర్డి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని సమయం మందు మీరు శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రసంగమునకు ముందుగా మా సంఘ బిడ్డలు పాడేటువంటి ఒక ప్రత్యేకమైన పాట మీరు ఆలకించవలసిందిగా కోరుతున్నాం.
మాకనులలో హర్షము నింపేనే, దేవరుడు నీకెదురై ధరణి నిలిచెనే, నీ కలయిక మాకనులలో హర్షము నింపేనే. నా చెలిమి చేయంగా చెలికాడు నీడు, నా ఇంటి వాకిలిని తట్టేనులే, నా తలుపు సందున నా ప్రియుని చేయి, నా అంతరంగము తడివేనులే. నా యేసుడే తలుపు తీయమంటూ పిలిచే, అమ్మో పిలుపుతో నా ప్రాణం సొమ్మసిల్లినే. వేంచేసి వేచుండి వెడలిపోయేనే, నీవిప్పుడు నీ నుంచి తరలి వెళ్ళేనే, వేంచేసి వేచుండి వెడలిపోయేనే. మరణాత దేవనామనం మీ ಎಲ್ಲರಿಗೂ శుభములు కలుగును గాక. ఆమెన్. సత్యవేద ప్రేరణ టీవీ ప్రేక్షకులకు మా శుభాభివందనములు. వాక్యము చదువుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనము. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఆమెన్. ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాము. ఇప్పుడు నీ వాక్యమును మేము వినబోచుండగా తండ్రి, మా ఎల్లరికూ అర్థమైన రీతిలో మీరు బోధించమని, మీ ఆత్మశక్తితో మాకు మీరే మాట్లాడమని మా మధ్యకి దిగి వచ్చి చేస్తున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ మనము వాక్యము గమనిస్తే, ప్రభు వారి లోకంలో జీవించిన తర్వాత ఆయన శిరోమరణం పొంది 3వ నాడు పునరుద్ధానుడై లేచిన తర్వాత 40 దినములు ఈ భూలోకంలో సంచారం చేశారు. అలాంటి సమయంలో ప్రభు వారు ఆయన శిష్యులైన వారికి 11 సార్లు మాత్రం ప్రత్యక్షము కాబడినారు. ఇదే సమయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుచేత ప్రభు వారి లోకంలో అగుపడవలసి వచ్చింది, ఎందుచేత పునరుద్ధారుడైన దేవుడు తండ్రి దగ్గరికి చేరకుండా ఈ లోకంలో తనను తాను ప్రత్యక్షపరచుకోవాల్సిన అవసరం వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు శిష్యులైన వారు ఆయన వెంబడించి ఆయన మాటలు వింటూ ఆయన వెంబడించిన ఈ శిష్యులు బహుధైర్యంగా ఉండేవారు. అలాంటి సమయంలో ఎప్పుడైతే ప్రభుతో సహవాసం చేసిన ఈ శిష్యులకి ఆయన నుంచి ఎడబాటు కలిగిందో, అప్పుడు శిష్యులలో ఆందోళన, భయము బయలుదేరింది. ఈ ఆందోళన, భయము బయలుదేరిన సమయంలో ఈ శిష్యులైన వారు దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకాధికారులు చంపివేసి ఉన్నారు, ఆయన వెంబడించిన మనము వీళ్ళు మరలా ఆయన సువార్తను మనం ప్రకటిస్తే మనల్ని ఎక్కడ చంపివేస్తారన్న భయము కలిగిన వారే వారు ఆలోచన కలిగి మరలా ప్రభు వైపుకు వెళ్లకుండా, ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ లోకంలో లేడు, ఆయన చనిపోయాడు, చనిపోయిన దేవుడు తిరిగి రాడు గనక ఇంకా మన పనులు మనం చేసుకుందామని తపన కలిగిన వారే శిష్యులైన వారు మరలా వారి పనుల నిమిత్తము బయలుదేరి ఉన్నారు. ఇక్కడ వాక్యం మనం గమనిస్తే, ఈ పేతురు అంటున్నాడు కదా శిష్యులతో, ఇదిగో ప్రభు మన మధ్యన లేరు, ఆయన లేనప్పుడు మనం ఎలాగ బ్రతుకుతాము, నేనైతే మరలా నేను చేపలు పట్టడానికి నా వృత్తి నేను వెన్నుకొని వెళ్ళిపోతూ ఉన్నాను, ఎవరైనా వస్తే రండి అని పేతురు చెప్పినప్పుడు మిగతా శిష్యులు కూడా మేమును వస్తామని బయలుదేరి అప్పుడు వారందరూ కలిసి ఒక రోజున చేపలు పట్టడానికి సముద్ర తీరానికి వెళ్ళి ఉన్నారు. ఆ సమయంలో ప్రభు వారు ఈ శిష్యులైన వారి ఆలోచనలు గుర్తెరిగిన వారే, వారు ఎక్కడ తప్పిపోతారని ప్రభు తపన కలిగిన వారే ఆయన శిష్యులు కనబడాలని ప్రయత్నము చేస్తున్నారు. అదే సమయంలో వీరు వెళ్ళి సముద్రములో చేపలు పట్టడం కోసము దోణి ఎక్కి వల వేసినప్పుడు రాత్రంతయు శ్రమ పడిన వారికి ఒక చేపైనను పడలేదు. అలాంటి సమయంలో ప్రభు వారి ఉద్దేశం ఏమిటి? ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు శిష్యులను ఆయన తర్పీదిచ్చి ఎన్నోసార్లు బోధించి, ఇదిగో మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు, మరలా ఆయన ప్రజల చేత చంపబడి ప్రజల చేతికి అప్పగింపబడి మరలా ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడో ఆ రీతిగా వెళ్ళిపోయే సమయం వచ్చిందని అనేక సార్లు బోధించిన ప్రభు మాట వారు పక్కన పెట్టి ప్రభువు మరణించాడనే భావం కలిగిన వారే ప్రభు మాటను జ్ఞాపకం చేసుకోకుండా మరలా వారు ఏం చేస్తున్నట్టే వారు పనులు చేసుకోవడానికి మరలా వెనకకి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సమయంలో దేవుడు బాధ కలిగిన వారే ఎంతగా ఈ లోకంలో నేను ఉన్నప్పుడు ఈ శిష్యులకు బోధించాను, అయినా వీరు నా మాట వినకుండా మరలా ఏమైపోయింటే ఒక దినం నేను ప్రక్కకు తొలగిన వెంటనే మరలా వారు ఏం చేస్తున్నట్టే వారి పనుల్లోనికి వారు వెళ్ళిపోతున్నారు కనుక అలాగ వెళ్ళట ప్రభు వారికి ఇష్టము కాదు కనుక మరలా శిష్యులైన వారిని చేర్చి ఇప్పుడు వారి దగ్గరికి ఆయన
వెళ్ళడము జరిగింది. అందుచేతనే ఈ తిబెరియా సముద్రము పక్కన వారు ఎప్పుడైతే ధోని ఎక్కి వలలు వేసి చేపలు పట్టని ప్రయాస పడుతున్నారో ప్రభువు ఆ సూర్యోదయమైనప్పుడు వారి దగ్గరికి వచ్చి ధరణి నిలిచునని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుచేత అంటే ప్రభువు తాను ఏమి చెప్పారు, ఈ లోకంలో మనుషులు పట్టే జాలలుగా మిమ్మల్ని చేస్తాను, ఇది చేపలు పట్టే జాలలు కాదు, నన్ను వెంబడించనన్న ప్రభు మాటను ప్రక్కన పెట్టి ఈ పేతురు భయము కలిగిన వాడే, ఈ ప్రధానపు చీకటి కలిగిన వాడే, పిరికితనము కలిగిన వాడే తన మరలా తన వృత్తి వైపు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుచేత ఈ లోకంలో మానవుని తన పాపం నుంచి రక్షించడానికి దేవాతి దేవుడు తండ్రి యొద్ద ఆయన ఈ రక్షణ సంకల్పము నేను చేస్తానని మాట ఇచ్చి ఈ లోకానికి వచ్చారు. పరలోకపు తండ్రి దేవాతి దేవుడు మహిమ సింహాసనం విడిచిపెట్టి తనను తాను తగ్గించుకుని రిక్తునుగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలోంచి మానవులను రక్షించడానికి ప్రయాసపడుతున్న తండ్రి వైపు మనం చూద్దాము. ఈ లోకంలో కూడా మనము అలాగనే ఉన్నామేమో. క్రీస్తును నమ్ముతున్న మనము, క్రీస్తును వెంబడిస్తున్న మనము, క్రీస్తుతో సాగిపోతున్న మనము ఒకనొక సమయంలో వేదనలు వచ్చాయని, బాధలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, మన జీవితంలో అంధకారము కమ్ముకుందని మరలా మనం ఏం చూస్తున్నామంటే దేవుని విడిచిపెట్టిన వారమే లోకం వైపు చూస్తున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ప్రియబిడ్డలారా. ఎందుచేతంటే దేవుడు మనం రక్షించడానికి తనను తాను సమర్పించుకుని రక్తము కార్చి శ్రమపడి గాయపడి తన గాయముల చేత రక్తము చేత మనం రక్షించిన తండ్రి వైపుకు చూద్దాము మనము. ఎందుచేత నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆదరించే దేవుడు, నీ కష్టములు ఉన్నప్పుడు కాపాడే దేవుడు, నీవు ఏమి చేస్తున్నా ఆయన వైపు నువ్వు చూస్తే నీ వైపుకు చూచి నిన్ను ఆదరించగల దేవుడు నీ వైపు ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాము ప్రియబిడ్డలారా. శిష్యులైన వారు మరిచిపోయారు, క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను మరిచిపోయారు. ఇదిగో నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పడి జాలరుగా చేస్తాను, మిమ్మల్ని నాకన్నా గొప్ప అద్భుత కాములు చేసేవారిగా మిమ్మల్ని చేస్తాను అని ప్రభు చెప్పిన మాటను విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభువు దూరం అయిపోయారో, ప్రభు యొక్క ఎడబాటును తట్టుకున్న నీ శిష్యులు ఇంకా దేవుడు మాకు లేడు, ప్రభు వారు మాకు లేరు, సహాయం చేసే సహాయకర్త మాకు లేడు, ఆదరణకర్త మాకు లేడు, మమ్మల్ని ఆదరించేవాడు లేడని ఎప్పుడైతే శిష్యులు తప్పిపోయిన శిష్యులు రక్షించడానికి ఆయన ప్రత్యక్షపరచుకోని అవసరం వచ్చింది ఈ సమయంలో. అలాగనే దేవుడు ఇదిగో నేను పిలుస్తూ ఉన్నాడు, ఈ లోకంలో మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. ఎందుచేత అంటే నిన్ను ప్రేమించాడు గనక మానవుడే నిన్ను మట్టిగా ఉన్న నిన్ను మట్టిని చేసి బొమ్మగా పూసి తన జీవాయువును ఆ మనిషిలోకి బొమ్మలోనికి ఊదిన దేవుడు అప్పుడు జీవించే జీవాత్మగా నీ మానవుడిని నశించిపోవటం ఎంతటికి ఆయనకి ఇష్టం లేదు గనక, తప్పిపడే ఇష్టం లేని గనక ప్రయాసపడుతున్నాడు దేవుడు నిన్ను రక్షించడానికి. ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రియ సహోదరులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. యవ్వన కాలమందు ఇదిగో క్రీస్తు ప్రభు వారు మంచి యవ్వన ప్రాయములో 33.5 సంవత్సరములో యవ్వన రక్తమును మన కొరకు కార్చాడు ఆయన. మన కొరకు ఆయన తన రక్తమునే దారపోసి యవ్వన కాలమందు యవ్వన జీవితములో ఆయన తన అమూల్యమైన తన జీవితాన్ని మన కొరకు బలి పెట్టాడు ఆయన. అలాంటి రక్షణకర్త, అలాంటి జీవము గల దేవుని వైపు చూస్తున్న నీవు నిరాశ పడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరము లేదు. ఎందుచేత నిన్ను ఆదరించే దేవుడు నీకున్నాడు, నిన్ను కాపాడే దేవుడు నీకున్నాడు, నిన్ను రక్షించే రక్షణకర్త నీకున్నాడని జ్ఞాపకం చేసుకో. వేదనలో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, శ్రమల్లో ఉన్నావేమో, యవ్వన కాలమందు నీవు అనేకమైన బాధలతో అనేకమైన శాతాంతకార శక్తులతో బంధింపబడి కన్నీరు కారుస్తున్నావేమో ప్రియబిడ్డ. యోచన చేసుకో, జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు యవ్వన కాలమందు నిన్ను రక్షించడం కోసమే తన యవ్వన రక్తమును నీ కొరకు పెట్టాడని జ్ఞాపకం చేసుకో. శిష్యులైన వారు వెళ్ళిపోయారు, ఆయన దిగి వచ్చాడు. ప్రభు దిగి వచ్చిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలారా, మీ వద్ద ఏమైనా నువ్వు తినటకు ఉన్నవాని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆయన నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు, నిన్ను అడుగుతూ ఉన్నాడు, నిన్ను వేడుకుంటూ ఉన్నాడు. నీ దగ్గర ఏమైనా నా కొరకు ఏమైనా నువ్వు దాచిపెట్టి ఉంచావని ప్రభు అడుగుతున్నాడు. ప్రభువును శిష్యులు గుర్తుపట్టలేకపోతున్నారు, ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేకపోయారు. కానీ దేవుని రొమ్మున ఆనుకున్న యోహాను, దేవుని శిష్యుడని జ్ఞాపకం చేసుకున్న యోహాను అంటున్నాడు కదా పేతురుతో, ఈయన క్రీస్తు సుమి. ఎప్పుడైతే క్రీస్తు సుమి అన్నాడో ఇదిగో అప్పుడు వారికి కనులు తెరవబడ్డాయి. క్రీస్తు ప్రభువారు మా యొద్దకు దిగి వచ్చారని వారి జ్ఞాపకం చేసుకున్న వారే ఇదిగో పేతురు వస్త్రహీనుడై చూచి సముద్రంలో దూకి వేశాడు, పశ్చాత్తాపడ్డాడు, తన పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత అంధకారంలోకి వెళ్ళిపోయాడు, ఎంత అవివేకంతో పనిచేస్తాడు. ఆయన కనులు తెరవబడినప్పుడు క్రీస్తు ప్రభువాని ఎప్పుడైతే చూడగలిగాడో, ఎప్పుడైతే ఆయన మాట విన్నాడో పేతురు దుమికి వేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, ఇదిగో నువ్వు
నువ్వు ఏడుస్తున్నావేమో, వేదన పడుతున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో. నా పరిస్థితి ఏమిటి, నా అంధకారంలో ఉన్నాను, ఆదరించేవారు లేరు, దిక్కు లేక అనాదిగా మిగిలిపోయిన కమ్ములు పోతున్నావేమో. ఆ కుమ్ములు పోయే సమయంలో ఓదార్చే దేవుడు నీ దగ్గర దిగి వస్తూ ఉన్నాడు. నేను ఓదార్చడానికి నీ మధ్యకి దిగి వచ్చిన దేవుడు. ఇదిగో ఈ సమయంలో దేవుని వేడుకోనండి. మీ మధ్యకు దిగి వచ్చాడు ఆయన, మీతో మాట్లాడుతున్నాడు ఆయన, ఆత్మను మీ మధ్యకు దింపుతూ ఉన్నాడు ఆయన. ఎవరైతే కృంగిపోతున్న హృదయములను పైకి లేవనెత్తడానికి ఆయన వచ్చాడు ఆయన. ఆయన చెబుతూ ఉన్నాడు కదా, నశించి ఆత్మను రక్షించడానికే ఈ లోకానికి నేను వచ్చినా అని చెప్పి ఉన్నారు. వచ్చిన దేవుడు నిన్ను రక్షించడానికే. ప్రియబిడ, నువ్వు నశించడానికి ఇష్టం లేదు, ఆయన ఇష్టం లేదు కనుకే. శిష్యులైన వారు తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుకే ఆయన మహిమ రూపుగా ఉన్న ప్రధాని లేచిన దేవుడు, మహిమ రూపంతో ఉన్నా సరే తండ్రి యొద్దకు వెళ్ళిపోకుండా శిష్యులైన వారిని క్రమబద్ధ పెట్టడం కోసం, వారిని ఒక లైన్ చేయడం కోసం ఆయన కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు వారికి కనబడ్డాడు, ఇదిగో మీ యొద్ద ఏమైనా మాట్లాడాడు. ప్రభు స్వరను గుర్తెరిగిన శిష్యులు ఈయన ప్రభు సుమి అంటున్నారు. నీవు కూడా ఆయన స్వరమును గుర్తెలగగలవు. ఎప్పుడు ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన వాక్యమును విన్నప్పుడు, ఆయనతో సహవాసము చేస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసుకున్నప్పుడు ఆయన స్వరమును తప్పక వింటావు. వినిపించే దేవుడు, కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు ఆయన రాయి రప్ప కాదు. నీకు నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, నీ కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడు. ఇదే ఆయన నిజమైన దేవుడు రుజువు చేస్తుంది. అలాగనే ప్రభు వారు అంటున్నారు కదా, ఇదిగో ధోని కుడి ప్రక్కన వల వేయండి అన్నారు. కృష్ణుని మాట విన్నారు. కుడి ప్రక్కన వల వేయగానే విస్తారమైన చేపలు పట్టైన వాక్యం సెలవిస్తుంది. వారు లాగలేకపోయారంటే ఎప్పుడు వచ్చింది ఆ విస్తారమైన ఆశీర్వాదం వారికి? రాత్రంతా శ్రమ పడ్డారే, రాత్రంతా శ్రమ పడినా రాలేదే ప్రభు జయము. రహదారులు వెతుకును రాధాయే పాట ఉంది కూడా. అలాగనే రాత్రంతా శ్రమ పడ్డారు, ఆయన వారికి చేపలు దొరకలేదు. ఎప్పుడైతే ప్రభు స్వరము వారు విన్నారు, ఈయన క్రీస్తుని గుర్తెరిగారు, అప్పుడు వారు కుడి వైపున వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయని వాక్యం సెలవిస్తుంది. విస్తారమైన ఆశీర్వాదములు పొందుకున్నారు. అందుకే ప్రభు అంటున్నారు కదా, ఇదిగో వారు దరికి వచ్చి నిలిచిన తరువాత ఆయన అంటున్నారు కదా, అక్కడ ఏమున్నాయంటే రొట్టెయు చేపలు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ప్రభు వారు అక్కడ భోజనం పెట్టారని సెలవిస్తుంది. ఇదిగో ప్రభు వారు ఆయన శిలువ మరణానికి వెళుతున్నారని తెలిసిన ముందు రోజు ఈ శిష్యులైన వారిని అందరి ఒక గదిలోనికి కూర్చి అక్కడ ఆయన ఏం చేస్తారు, ఆయన శరీరమును రక్తమును ఆయన ప్రభురాజ సంస్కార భోజనం ఇచ్చారు, శరీరమును పంచిపెట్టారు, రక్తం ఇచ్చారు. అలాగనే ఈ రోజున ఆయన పునరుద్ధానుడే లేచి మహిమ రూపంగా ఉన్న ఆయన మరలా వారికి సాదృశ్యంగా ఏం చేస్తున్నారంటే రొట్టెయు చేపలను అక్కడ కనబడుతున్నాయి. రొట్టె అంటే ఆయన శరీరము మన జ్ఞాపకం చేసుకుంటే, చేపలు అంటే జీవమగలిన చేపలు, వాటిలో రక్తం ఉంటుంది. ఆ రక్తముని ప్రభు వారు శరీర రక్తములుగా ఆయన శరీర రక్తములు వారికి ఇప్పుడు శిష్యులైన వారికి అందించారని సెలవిస్తుంది వాక్యము. ఎప్పుడైతే వారు ఆ రొట్టెను చేపలు తీసుకుని ఆహారము భుజించారు, వారి శక్తిని పొందుకున్నారు. వారి భయమును విడిచిపెట్టారు, వారి దిగులు విడిచిపెట్టారు, వారి పిరికితనాన్ని విడిచిపెట్టారు. జీవమగల దేవుడు ఉన్నాడని ధైర్యము కలిగిన వారి బయలుదేరని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, మీరు అదే పరిస్థితిలో ఉన్నారేమో, మాకేమీ లేదని దిగులు పడుతున్నారేమో, మాకేమీ రాదని దిగులు పడుతున్నారేమో, అయ్యో అంధకారంలో ఉన్నాము, చీకటి మమ్మల్ని కమ్మి వేసిందని కన్నీటితో వేదనతో రోధిస్తున్నారేమో. ప్రియ సహోదరి, దేవుని వైపుకు చూడు, క్రీస్తు వైపుకు నువ్వు చూడు. జీవమగల క్రీస్తు వైపుకు నువ్వు చూచినప్పుడు ఆయన నీ కన్నులు తెరవచ్చువాడు ఆయన, నేను ఆదరించేవాడు ఆయన. ఈ లోకంలో మనల్ని ఆదరించే వారు ఎవ్వరు లేరు. నీ తల్లి నిన్ను ఆదరించదు, నీ బిడ్డలు నిన్ను ఆదరించరు, నీ భర్త నిన్ను ఆదరించరు, నీవన్న వారు నిన్ను ఆదరించరు. నిన్ను ఆదరించగలవాడు నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ క్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే నిన్ను ఆదరించగలవాడు. నీవు ఎప్పుడైతే పశ్చాత్తాపడి కన్నీరు కార్చి దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు ఆయన నిన్ను ఆదరించి నీ కార్యములను చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు నమ్మితే హల్లెలూయా చెప్పుకో, నువ్వు నమ్మితే స్తోత్రం చెల్లించుకో, నువ్వు నమ్మితే విశ్వసిస్తే దేవుని పాదముల దగ్గర పడి విడుదల కొరకు ప్రార్థన చేయి. దేవుడి అద్భుత కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయనై ఉన్నాడు, చేస్తాడు. చేసే దేవుడు ఆయన, ఖచ్చితమైన దేవుడు ఆయన. అలాగే మనం కూడా ఎవరైనా రక్షణ తీసుకునే వారు ఉంటే రక్షణ తీసుకొని ఆయన శరీర రక్తములు మనం తీసుకుని ఆయనలో మన సహవాసము కలిగిన వారమే. ఆయనతో మన సహవాసము పొందితే దేవుడు కూడా ఆయన శిష్యులైన వారికి ఎలాగన శరీర రక్తం ఇచ్చి వారిని బలపరిచారు, అలాగనే మన జీవితంలో కూడా ఆయన శరీర రక్తములు తీసుకుని ఆయన ప్రభురాత్రి సంస్కార బలయదకు మనం వచ్చినప్పుడు మనల్ని కూడా అలాగన ఆయన దీవెనలతో మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు గనక ఎవరైనా ఇంకా రక్షణ లేక ఇంకా ఎవరైనా దేవుని ఎరగకుండా ఉన్నారేమో, ఇదే అనుకూల సమయం గనక మీరే ఇది రక్షణ దినమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చే సమయం ఆసనమైంది,
రాకడ సమయం ఆస్తుంది కనుక ఆయనతో సహవాసం లేకపోతే, ఆయనతో రక్షణ లేకపోతే, ఆయన వచ్చేటప్పుడు రెండో రాకడలో ఎత్తబడే ధన్యత నీకు ఉండదు కనుక రక్షణ కలిగి ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే నీకు విలువ కలుగుతుంది కనుక రక్షకుడైన క్రీస్తుని రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే అనాదిలో దేవునితో మాట ఇచ్చి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని రక్షించి వారికి రక్షణ సంకల్పం అందిస్తాను వచ్చిన దేవుడిని నువ్వు ఎరిగి ఉంటే ఆ రక్షణలో నువ్వు వస్తే ఆ రక్షణ యొక్క దీవెనలో ఆశీర్వాదం పొందుకోగలుగుతావు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచిన వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నువ్వు విశ్వాసము కలిగి అడిగితే, నువ్వు విశ్వాసముగా ప్రార్థన చేస్తే ఈ కొండల సముద్రం పడుతుందని చెబుతూ ఉన్నాడు. విశ్వాసముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఎప్పుడైతే శిష్యులైన వారు క్రీస్తుని గుర్తుపట్టారో ఆయన ఆశీర్వాదం పొందుకున్నారు. ఆ తర్వాత వారు పరిచర్య చేయడము ప్రారంభించడానికి మొదలు పెట్టని వాక్యం సెలవిస్తుంది. వారు సంతోషంతో ఇంటికి వెళ్ళారని సెలవిస్తుంది. ఈ రోజు వాక్యం మనం గమనిస్తే ఆయన తప్పిపోతూ ఉన్న వారి శిష్యుల దగ్గరికి వెళ్ళి వారిని బలపరిచి వారు తప్పిపోకుండా, ఇదిగో నేను బ్రతికే ఉన్నాను, మీరు భయపడవలసిన అవసరం లేదు, మీకు వెన్నంటి ఉన్న దేవుడిని, మిమ్మల్ని నడిపించేవాడును, మీకు శక్తినిచ్చేవాడును, మిమ్మల్ని సమస్తము ఇదిగో బూది గంటల వరకు సువార్త మీరు ప్రకటించండి, మిమ్మల్ని అద్భుతంగా నాకన్నా అద్భుత కార్యములు చేయగలరు అని ఆయన ధైర్యపరిచి పంపించిన సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలము. అలాగనే దేవుడు కనబడి మాట్లాడి ఎప్పుడైతే ఎవరైతే తప్పిపోతుంటారో ఆ తప్పిపోయిన సమయంలో ప్రభువు వారు కనబడి మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు కనుక ఈ రోజున నీవు కూడా అదే స్థితిలో ఉన్నావేమో, అదే పరిస్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకో. అలాగన నీవు ఈ రోజున ఈ వాక్యమైన మీరు అదే పరిస్థితిలో ఉండి ఒకవేళ దేవుడు మా జీవితంలో ఏ కార్యము చేయలేదని నిరాశ కలిగిన వారే, నిస్పృహ కలిగిన వారే, వేదన కలిగిన వారే, బాధ కలిగిన వారే ఉన్నారేమో గుర్తు చేసుకుని దేవుడు ఎలాగున ఈ శిష్యులైన వారు కనబడి వారితో మాట్లాడి వారిని బలపరిచి వారి శక్తినిచ్చారు. అలాగే దేవుడు నీకు కూడా కనబడి నీకు కూడా ఓదార్పునిచ్చి ధైర్యంనిచ్చి బలమిచ్చి శక్తి ఇచ్చి నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన పాదములు పట్టుకు నువ్వు కన్నీరు కాచి విజ్ఞాపన చేస్తున్నప్పుడు తప్పక దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు. కన్నీటి ప్రార్థనకు విలువ ఉంది, కన్నీటి ప్రార్థనకు శక్తి ఉంది, కన్నీటి ప్రార్థనకు విజయం ఉంది. ఎప్పుడైతే కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేస్తావో దానిలో దేవుడు నీకు విజయం ఇచ్చినయ్యి ఉన్నాడు కనుక ప్రియ సహోదరి, ఇదే అనుకూల సమయం, దేవుడు నీతో మాట్లాడే సమయం, దేవుని దగ్గరికి వచ్చే సమయం. ఈ సమయంలో నువ్వు లేవనెత్తుకో, దేవుని దగ్గరకు చేర్చుకో, దేవుని నువ్వు పట్టుకో, దేవునితో సహవాసం చేయి. అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీకు రావాల్సిన మేళ్ళు అన్నీ ఆయన నీకు చేస్తాడు. ఏ మేలు నువ్వు కోరుకుంటున్నావో ఆ మేలు దేవుడు నీ జీవితంలో చేసే దేవుడే ఉన్నాడు కనుక అలాంటి దేవుని ఆశీర్వాదం మీ ఎలాగో దేవుడు దయచేసి మిమ్మల్ని అభివృద్ధి చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకొనండి. ఎవరైనా వేదనలో ఉన్నవారు, సమస్యలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, మా జీవితం అంధకారంలో ఉందని విరోధిస్తున్న వారు ఎవరైనా ఉంటే మీ మనస్సుని ఈ ప్రార్థన మీద కేంద్రీకరించి క్రీస్తు ప్రభువారి వైపు మీ దృష్టిని కేంద్రీకరించి మనోదానం కలిగిన వారే దేవుని జ్ఞప్తికి చేసుకుంటూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో ఈ సమయంలో ప్రభువా బిడ్డలైన వారితో మాట్లాడుతున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎవరైతే వేదనలో ఉన్నారు, ఎవరైతే బాధలో ఉన్నారు, ఎవరైతే శ్రమలో ఉన్నారు, ఎవరైతే అస్వస్థలతో ఉన్నారు, ఎవరైతే అనారోగ్యములతో ఉన్నారు, వారినెల్లరూ మీరు జ్ఞాపకం చేసుకోబడుచున్నాము తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ లోకంలో ప్రభువు నువ్వు ఉన్నప్పుడు అనేకమైన అద్భుత కార్యములు జరిగించిన తండ్రి, ఇదిగో ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగిస్తానని సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు. నజరేయుడైన యేసు నామములో స్వస్థత ఉంది అన్నారు కనుక ప్రభు ప్రతి బిడ్డ ఈ సమయంలో నీ చూస్తూ ఉన్నారు, నీ మాట వింటూ ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు ఇదిగో వారు తండ్రి నాయన మీకు ప్రభు వారికి ఎక్కడైతే అస్వస్థతలు ఉన్నాయో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో అవన్నీ మీరు యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాను తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి ఏ వేదనలో ఉన్నారేమో, కన్నీరు కారుస్తున్నారేమో, వారి జీవితంలో ఏమై ఉన్నాయో అంధకారములో ఉండి ప్రభు ఇదిగో అంధకారం చీకట్లు కమ్మి వేసి నా తండ్రి వెలుగు కోసం చూస్తున్నారేమో తండ్రి వారి వైపు నీ దృష్టిని పెట్టండి. మీ ప్రధాన వెలుగును వారి మీద కుమ్మరించండి ప్రభు. నీ వెలుగు చేత, మీ మహిమ చేత, మీ కార్యముల చేత ప్రతి బిడ్డని మీరు తాకమని అడుగుతున్నారు. నజరేయుడైన యేసు నామములో తాకండి ప్రభు. ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత ప్రభు ప్రతి బిడ్డని మీరు ముట్టండి. వారి మనసుల ప్రభు నీ వైపు కేంద్రీకరించుకున్నారు, వారు మీ వైపు చూస్తున్నారు. ఇదిగో చేతులైతే నీ వైపు మీ జ్ఞాపన చేస్తున్నారు. వారి ఈ క్షణంలో మీరు ముట్టండి ప్రభు, మీరు స్వస్థపరచండి ప్రభు. ఉద్యోగం లేని బిడ్డలు ఉద్యోగంలో దయచేయండి ప్రభు, సంతానం లేని బిడ్డలు సంతానము దయచేయండి ప్రభు. వివాహము కావాల్సిన యవన బిడ్డలకు వివాహాలకు దయచేయండి ప్రభు. అనారోగ్యంతో వారు అనారోగ్యం వెగరగొట్టిన ప్రభు, రుణ బాధలు ఉన్నవారు రుణ బాధలు తీసివేయండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రములు నాయన.
ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం విన్నారు, ఈ వాక్యం హృదయంలో భద్రము చేసుకుని ప్రభు ఆ విధముగా జీవిస్తూ అనేక మందిని నీలోకి మార్చగల ధన్యత ప్రతి బిడ్డ జీవితంలో మీరు ప్రసాదించి అడుగుచున్నాను తండ్రి. మీ కొందరాలు స్తోత్రములు ఆయన. వారు మరలా ప్రభు నీవుచ్చే మేలులు పొందుకుని ప్రభు, నీ ఆశీర్వాదములు పొందుకుని ప్రభు అనేక మంది బిడ్డలు నీకు సాక్షాత్తుగా ఇదిగో సాక్ష్య జీవితం కలిగిన వారిగా నిలబడే ధన్యత ప్రభు ప్రతి బిడ్డకు మీరు దాయిచేయమని, విన్న వాక్యం హృదయం భద్రము చేసుకుని ఆ విధముగా నడిచే స్థితి ప్రతి ఒక్కరికి మీరు దాయిచేయమని, మా కొరకు దిగివచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసు నామములో మీకు నేను బ్రతిమాలు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము వాక్యం విన్న ప్రతి బిడ్డకు జీవితమునకు సదా తోడై ఉండి ఆయన రెండవ రాకడకు సమాయత్తము చేసి నడిపించునుగాక. ఆమేన్. మరణాత. మీ యొక్క అమూల్యమైన సలహాలు మాకు తెలియచేయండి. మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరణాత. గీతం గీతం జయ జయ గీతం జయ కటి పాడెదము, యేసురాజులే చెను హల్లెలూయా జయమర్బటించెదము, యేసురాజులే చెను హల్లెలూయా జయమర్బటించెదము. ఆ గీతం గీతం జయ జయ గీతం జయ కటి పాడెదము, యేసురాజులే చెను హల్లెలూయా జయమర్బటించెదము, యేసురాజులే చెను హల్లెలూయా జయమర్బటించెదము. చూడు సమాధిని వెముసిన రాయి దొరలుచు పరులిడెను, అందువేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుతుని ముందు, అందువేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుతుని ముందు. ఆ గీతం గీతం జయ జయ గీతం జయ తటి పాడెదము, యేసురాజులే చెను హల్లెలూయా జయమర్బటించెదము. ఇంతవరకు మా అమ్మగారి ప్రసంగం మిమ్మల్ని ఎంతగానో బలపరిచిందని నమ్ముచున్నాము. మీ అమూల్యమైన సలహాలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా చిరునామా సత్యవేద ప్రేరణ రెవరెండ్ డాక్టర్ జోనథన్ నల్లూరి, షెకినా మినిస్ట్రీస్ బైబిల్ మిషన్, రావులపాలెం, తూర్పుగోదావరి జిల్లా 533238. మా సెల్ నెంబర్ 9248004777. ల్యాండ్ నెంబర్ 0885552555077.